సంక్రాంతి పండుగలకు ఊర్లు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని తుని రూరల్ ఎస్ఐ కృష్ణమాచార్యులన్నారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ విలువైన బంగారం, వెండి వంటి వస్తువులను ఇంటిలో ఉంచరాదని, తప్పనిసరిగా మీ ఇంటికి కాపలాగా ఎవరినైనా నియమించుకోవాలన్నారు. లేని పరిస్థితుల్లో పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. ఎల్హెచ్ఎంఎస్ సౌకర్యాన్ని వినియోగించుకుని దొంగతనాలను నివారించడానికి పోలీసులకు సహకరించాలన్నారు. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి కోడిపందాలు, జూదం, గుండాట, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్ఐ అన్నారు. హెచ్చరికలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును అన్నారు. సంక్రాంతికి సాంప్రదాయ క్రీడలను, సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించి పండుగ ఆనందోత్సవాలతో కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని ఎస్ఐ తెలిపారు. మనందరూ కూడా ఈ సంక్రాంతి యొక్క పర్వదినాన్ని ఉద్దేశించి బంధువులు ఇళ్ళకి వెళ్ళటం, ఇళ్ళని ఖాళీగా పెట్టేసి తలుపు తాళాలు వేసేసి తాళం కప్ప బయటకు కనపడే విధంగా పెట్టేసి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్గా పనిచేసే దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ థీవ్స్, వారు బయట వేసిన తాళపు కప్పలను గమనించి రెక్కీ చేసి వాళ్ళు ఒక సర్వే నిర్వహించుకొని ఇంట్లో ఎవరు లేరని రూఢీ చేసుకొని దొంగతనానికి వస్తూ ఉంటారు. లోపల ఉన్న విలువైన ఆభరణాలు, నగదు వీటిని దొంగిలించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మనం ఎక్కువ మన టెరైన్ మొత్తం హైవే పక్కన ఉంది కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మన దొంగలను పట్టుకోవడం కూడా చాలా టెక్నికల్గా ఏ ప్రయాసాలకి వచ్చినా కానీ చాలా కష్టసాధ్యం అవుతుంది. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు బెటర్ క్యూర్ చేసుకున్నానికి అందరూ కూడా ఎవరైతే బంధువులకి వెళ్ళే నేపథ్యం ఉందో వారు పోలీసు వారికి ఇల్లు పలానా వీధిలో మేము బంధువులకి వెళ్తామని చెప్తే మాకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎల్హెచ్ఎంఎస్ అని లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఆ ప్రకారం మేము అక్కడ యూనిట్ లాగా ఉంటుంది, కెమెరా యూనిట్ లాగా ఉంటుంది. దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం ద్వారాను మాకు దానిలో ఉన్న జియో సిమ్స్ ఇంటర్నెట్ ద్వారా మాకు కాల్ సిగ్నల్స్ ద్వారా మాకు నోటిఫికేషన్ వస్తుంది. సంబంధిత ఇంటి యజమానికి కూడా నోటిఫికేషన్ వెళ్ళే విధంగా దాంట్లో అమరిక ఉంటుంది. ఆ ప్రకారం ఆ ఇంట్లో ఏ విధమైన నేరాలు జరగకుండా, దొంగతనాలు దుమ్మిలు జరగకుండా ఉండే విధంగా చక్కగా ఉండడానికి ఉపయోగం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఎల్హెచ్ఎంఎస్ అనే యొక్క సిస్టమ్ గురించి తెలియపరచాలని మీ యొక్క మీడియా ముఖంగా మేము తెలియపరచాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇదంతా ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. ఏదైతే ఉన్నారో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేవాళ్ళు ముందుగా చెప్తే మనం వాళ్ళు ఖాళీ చేయక ముందు వెళ్ళి మనం అక్కడ కరెంట్ పవర్ సిస్టమ్ పవర్ అంతా చూసుకొని అక్కడ అది ఫ్రీకీగా ఉంటుంది, ఎవరు కూడా గమనించలేరు. ఆ నేపథ్యంలో అది అక్కడ పెడతాము. దాంట్లో ఒక సిమ్ ఉంటుంది. ఆ సిమ్ బేస్డ్ ఎవరైతే మోషన్ డిటెక్షన్ అనమాట రావడంతోనే ఆ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేసేసి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. పోలీసు వారికి సంబంధించిన ఇంటి యజమానికి కూడా ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ నేపథ్యంలో ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే మాకు పోలీసు వారికి, తుని రూరల్ పోలీసు వారికి తెలియపరిస్తే మేము మా కాకినాడ మా జిల్లా ఎస్పీ గారి కార్యాలయం నుంచి ఒక యూనిట్ వచ్చి మాకు సిబ్బంది వచ్చి దాన్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఈ ప్రకారం దాని యొక్క చాలా ప్రయోజనాన్ని అందరూ కూడా పొందాలని మేము విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా తెలియజేస్తున్నాం. రెండవది ఏమిటంటే ఈ సంక్రాంతి అంటే మనకు తెలిసిందే, ఈ కోడి పందాలు ఇవన్నీ మీ జోదాలు వెళ్లకుండా కేవలం సాంప్రదాయ క్రీడలు వాలీబాల్, క్రికెట్, కబడ్డీలు ఇవన్నీ కూడా మనం ముగ్గులు, రంగవల్లి వంటి అన్ని కూడా మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ అక్కడ ఉన్న యూత్ కూడా సిద్ధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము కూడా చొరవ చూపించేసి మేము కూడా ఎక్కువ ఆ క్రీడల్ని ప్రమోట్ చేయాలి. జోదాలు వైపు జోలికి వెళ్లకుండా, కుటుంబాలు దెబ్బతినకుండా, ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు కుటుంబంతో చక్కగా ఈ పర్వదినాన్ని హ్యాపీగా చేసుకునేటట్టు ఈ సాంప్రదాయ క్రీడలని అనుసరించాలని మీ ద్వారా ఈ యొక్క మండల ప్రజానీకానికి కోరుచున్నాను. థ్యాంక్ యూ.